నవమాసాలు మోసి జన్మించిన శిశువుల పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది వాళ్లకి శాపంగా మారుతుందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎంఎన్ రావు అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని నార్తాములూరు పంచాయతీ పరిధిలో ఉన్న గొల్లపాలెంలో ఉన్నటువంటి చైల్డ్ ఆశ్రమాన్ని ఆదివారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారికి జీవితం శాపంగా మారుతుందన్నారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు జన్మించగానే వదిలేసి వెళ్లిపోతున్నారని, వారు అనాథలుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని గుర్తించి వారికి అండగా నిలబడుతున్న చైల్డ్ ఆశ్రమ నిర్వాహకులు శరత్ బాబును ఆయన అభినందించారు. ఇలాంటి అనాథాశ్రమాలను ప్రభుత్వం, వ్యాపారవేత్తలు, కార్పొరేషన్ సంస్థలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. తమ ఫౌండేషన్ ద్వారా ఆశ్రమానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. గోవంకర్ శాలిని గోవంకర్ అవార్డు గ్రహీత రామచంద్ర శరత్ బాబు సొసైటీలో చెప్పాలంటే చాలా ఇవిల్ అనాథలుగా ఉండే వాళ్ళ దగ్గర నుంచే ఎక్కువగా అన్రూలింగ్ తయారవుతుంది. ఇప్పుడు వాళ్ళని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు సొసైటీ మీద కోపంతో వాళ్ళు చాలా అక్రమాలకి వెళ్ళిపోతున్నారు. తర్వాత అన్రూలి దొంగలుగాను హంతకులుగాను తయారయ్యేది ఈ సెక్షన్ ఆఫ్ పీపులే. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి రామచంద్ర శరత్ బాబు గారు మంచి సేవ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ రియలీ రామచంద్ర శరత్ బాబు. ఇక్కడున్న పిల్లలందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా. మీకు ఒక అవకాశం దొరికింది. రామచంద్ర ప్రసాద్ గారు, రామచంద్ర శరత్ బాబు గారు మీకు ఒక అవకాశం ఇచ్చి ఇక్కడ మిమ్మల్ని తన కన్న పిల్లల్లాగా మిమ్మల్ని చూసుకొని ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు. అది మీరు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని మీరు కూడా ఒక మంచి పౌరులుగా తీర్చి సొసైటీకి మీరు పనికొచ్చే విధంగా మీరు తయారవ్వాలి. బికాజ్ పొలిటీషియన్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ నెగ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచే అన్రూలీ పీపుల్ తయారవుతున్నారు. పాలిటీషియన్స్ చెప్పాలంటే కొందరు రాజకీయ నాయకులు వీళ్ళని వాడుకుంటున్నారు. వాళ్ళు చేసే చాలా పనులకి అది మీరు చాలా సినిమాల్లో చూస్తుంటారు కూడా. ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీసి వాళ్ళని ఇట్లా వాడుకొని వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. అంటే సంఘం వాళ్ళ విద్రోహ చర్యలాగా తయారవుతున్నారు. సో దిస్ ఈజ్ కరెక్ట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వన్ సొసైటీ షుడ్ ఐడెంటిఫై. ఇటువంటి ఇంకా చాలా రావాలని గవర్నమెంట్ దృష్టి తీసుకొని ఇంపార్టెన్స్ ఇచ్చి ఇటువంటి వాళ్ళని మంచిగా చూస్తే వాళ్ళు సొసైటీ మీద వాళ్ళ కోపం తెచ్చుకోరు, వాళ్ళు అన్రూలీగా ప్రవర్తించరు, దొంగలుగాను ముఠాలుగాను తయారు కారు. సో దిస్ ఈస్ అ సెక్షన్ వేర్ వన్ సొసైటీ షుడ్ రికగ్నైజ్. నేను ట్రావెలింగ్ చేశాను ముంగల్ ఒక 10 years. అప్పుడే అనిపించేది నాకు, ఇక్కడ ఈ సొసైటీ నుంచి ట్రైన్లో ఉండేవాళ్ళు, సొసైటీ రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు, తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకొని వదిలేసిన వాళ్ళు ఎవరు చూసేవాళ్ళు లేక వాళ్ళు సొసైటీ మీద ఎవరో ఒకరిని ఆధారపడి, ఒక రాజకీయ నాయకులను వాళ్ళని ఆధారపడి వాళ్ళకి ఉపయోగపడుతూ వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని నా అభిప్రాయం, ఆశ కూడా. లక్షలు గడిస్తూ 2 పిల్లలను పోషించే ఇబ్బంది పడుతున్న మనుషులు చాలా ఉన్నారు సమాజంలో. అటువంటిది ఏమీ లేని, డబ్బు లేక ఇంతమంది ధైర్యం అనేది ఎలా అనేది నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఆ స్కూల్ కింద వీళ్ళందరికీ ఆయన ప్రజాసేవయే ఆయన చేస్తున్న ఆధ్యాత్మికత. 10 మందికి ఆయన చదువుకుంటున్నప్పటి నుంచి తన కుటుంబాలకి వాళ్ళకి అందరికీ సహాయం చేస్తూ, అందరికీ విద్యలు చెప్పిస్తూ, విద్యలు లేనివాడికి ఎవరికి చదువుకునేదానికి డబ్బులు లేదని డొనేషన్లు ఇచ్చి వాళ్ళందరూ చదివిస్తూ ఉన్నారు జస్టిస్ ఎంఎన్ రావు గారు. అట్లానే వాళ్ళ అన్నగారైన వెంకయ్య స్వామి శిష్యుడుగా ఉండి ఆయన ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టయ్యా, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవయ్యా అని చెప్పి అన్నారు. ఆ సిద్ధాంతాన్ని ఆయన బతుకున్న రోజులు అందరికీ ప్రతి రోజు అందరికీ అన్నం పెడుతూ ఇంటికి దగ్గరికి వస్తే మూలాపేట వెంకయ్య స్వామి గుళ్ళో
ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకన్నా అన్నం పెడుతూ శనివారం ఒక 700 మందికి అన్నం పెడుతూ అందరికీ అన్నం చూస్తూ ఆపదలో ఉండాలని ఆయన దారాలు కడుతూ స్వామి దయ వల్ల అందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను. Hi Nilor, please subscribe to N3 TV. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్, కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్, ఆకృతి పట్టు 3000 50% ఆఫ్, కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే, కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్, పటియాలా సెట్ 899 రూపాయలకే 2 పీసెస్, డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్, లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్, ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.